8 రోజుల కోసం స్పేస్లోకి వెళ్లి 9 నెలలుగా అక్కడే చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ ఎట్టకేలకు తిరిగి రానున్నారు. మరో వారం రోజుల్లో ఆమె భూమి మీద అడుగు పెట్టనున్నారు. సునీత బచ్విల్మోర్ను తీసుకువచ్చేందుకు 4 వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ 9 రాకెట్ లింగ్లోకి దూసుకెళ్లింది. కెనడీ స్పేస్ సెంటర్ నుంచి తెల్లవారుజామున 4:33 నింగికెళ్సిన ఫాల్కన్ 9 మరో కొద్ది గంటల్లో అంతరిక్షానికి చేరనుంది. మార్చి 19న విలియమ్స్ టీంతో అక్కడి నుంచి బయలుదేరనుంది. తిరుగు ప్రయాణంలో సునీత విలియమ్స్తో పాటు మరో 3 వ్యోమగాములు డ్రాగన్ స్పేస్ క్యాప్సూల్లో భూమి మీదకు చేరనున్నట్టు ప్రకటించింది నాసా. కాగా గత ఏడాది జూన్లో బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో సునీత టీం స్పేస్కు చేరింది. వీళ్లంతా వారం రోజుల్లోనే తిరిగి భూమికి రావాల్సి ఉండగా స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దాంతో ఈ వ్యోమగాముల తిరుగు ప్రయాణం ఇన్నాళ్లు వాయిదా పడుతూ వచ్చింది. సుదీర్ఘకాలంగా అంతరిక్షంలో ఉన్నందుకు సునీత విల్మోర్ ఆరోగ్యంపై ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఎట్టకేలకు భూమి మీదకు చేరనున్న సునీత విలియమ్స్ టీం కోసం యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది.